దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కోరి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానిక సంఘ కాపారి, అలాగా అర్థంలో వచ్చిన భాస్కర్రావు పాస్టర్ గారు, అలాగా ప్రభా పాస్టర్ గారు, బోరా ప్రభా పాస్టర్ గారు, రాయగడ వచ్చిన సంఘ బిడ్డలు, ఊర్లో పెద్దలు చిన్నలు అందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. దేవుడు అందరికీ దీవెన గాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. 2 వారంలో నేను రాయలేకపోయింది, మరలా రావడానికి దేవుడు నాకు సహాయం ఇచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయుష్ ఆరోగ్యం కలిగించిన దేవునికి వందనాలు. మనము ఇద్దరు ముందున్న క్లాస్ని మనము నేర్చుకున్న విషయం మీరు మర్చిపోలేదని అనుకున్నాను. ఒకసారి కూడా నేను జ్ఞాపకం చేసుకున్నాను. మృత సముద్రం గురించి నేర్చుకోలే, లేకపోతే శావ సముద్రం గురించి మనము నేర్చుకున్నాం. దానికి 9 పేర్లు నేను చెప్పాను. ఈరోజు మనము ఇంకొక విషయం గురించి చెప్తాను. ఎస్ఐకేల్ గ్రంథము 47వ అధ్యాయము దాని 12వ వాక్యం చదివి దాని నుండి కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. ఎస్ఐకేల్ గ్రంథం 47వ అధ్యాయము 12వ వాక్యం. నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నేలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధముకును వినియోగించును. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన విషయం జీవ వృక్షం గురించి ఎట్లా రాయబడిందంటే, ఆ వృక్షం గురించి మీకు అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. అక్కడ నిలబడిందంటే మొదటిగా ఈ జీవ వృక్షం గురించి ఎక్కడ రాయబడితే మనం నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత ఈ వాక్యంలో వస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెట్టును తెలివినిచ్చు వృక్షమును నేల నిండు మొలిపించను. దేవునికి స్తోత్రం. మనము మొదటిగా జీవ వృక్షం గురించి చదివినది ఆదికాండము 2వ అధ్యాయములో. 2వ అధ్యాయములో దేవుడు ఆ వృక్షము భూమి నుండి ములపించినట్టుగా అక్కడ రాయబడింది. అంటే ఏదైనా ఒక తోట, ఏదైనా ఒక తోట, అదే ఏదైనా వేరే, ఆ తోట వేరే. అప్పుడు ఏదైనా లోపల దేవుడు ఇంకొక తోటను ఏర్పాటు చేశారు. దేవుడు ఇంకొక తోట ఏర్పరిచారు. ఏదేనిలో ఇంకొక తోట, ఆ తోటలో దేవుడు అక్కడ ఒక జీవ వృక్షం ఏం చేశారు, ములపించారు. చాలా చెట్లు అక్కడ ఉందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అది ములపించిన తర్వాత ఒక మాట ఆదాముకి చెప్పారు. ఏం చెప్పారంటే, ఇదేంటి, 2 వృక్ష ఫలం నీకు తింటాం, కానీ ఒక్క వృక్ష ఫలం మాత్రం ఏం చేయకూడదు, తినకూడదని దేవుడు ఏం చేశాడు చెప్పి. ఏది తినకూడదని చెప్పారు అది తినడానికి మనిషి అడిగి ఇది తినొచ్చు. ఏది వృక్షం, జీవవృక్ష ఫలం ఏం చేయొచ్చు, తినొచ్చు. అది దేవుడు ఏం చేయలేదు, గడ్డుపరచలేదు. కానీ ఏది తినలేదని చెప్పారో అదే చేసిన, అదే తినడానికి మనుషులు ఏం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు. ఏది వద్దని చెప్పినది అదే మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అనగా ఆదాము అవ్వ ఏం చేశారు, దేవుడు చెప్పిన మాటకి విధేయత కలిగలేదు. అదే 16వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అంటే ప్రతి వృక్ష ఫలం ఏం చేయొచ్చు, అభ్యంతరం లేకుండా ఏం చేయొచ్చు, చిన్నొచ్చు దేవుడి చెప్పి. తర్వాత అయితే మంచి చెట్టల తెలివిచ్చు వృక్ష ఫలములు తినకూడదు అని దేవుడు చెప్పారు. మంచు చెట్ట తెలివి వచ్చిన వృక్ష ఫలని ఏం చేయకూడదు, తినకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు దేవుడు చెప్పరు నీ జీవన వృక్షం తిన్నదని చెప్పలే. నీకు ఇష్టమైన ఏ మంచు
తినొచ్చు. కానీ మనిషిని ఏం చేశారు? మంచి చెడ్డ తెలుగు వచ్చిన వృషఫలం తినకూడదని చెప్పిందో అదే చేశారు. అది తినడానికి ప్రయత్నించారు. దేవునికి స్తోత్రం. అది తినడానికి ప్రయత్నం 3వ అధ్యాయంలోకి చూడండి. ఆదికాండం 3వ అధ్యాయము దాని 22వ వాక్యం చూడండి. 3వ అధ్యాయం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును అప్పుడు ఇది చెయ్యి చాపారు. చెయ్యి చాపారు. ఏది? జీవ వృక్ష ఫలము తినడానికి చేచారు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని తర్వాత కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాడు. దేవుడు ఏం చేశారు? ఏ తోటములు దేవుడు ఉంచారు ఆ తోట నుంచి బయటికి ఏం చేశారు? ఎందుకు వారికి పంపించారు? మళ్ళీ జీవవృక్షం ఫలం తినేసి నిత్యం జీవులు అంటే ఇది ఆడ మొదటి తొలి ఏ వృక్ష ఫలం తిన్నారు? తొలి జీవవృక్ష ఫలమే తిన్నాడు. తర్వాత ఇది తిన్నాడు. తొలి ఏ వృక్ష ఫలం తిన్నారు? మంచి చెడ్డ తెలుగు వచ్చిన వృక్ష ఫలం ఏం చేశారు? తిన్నారు. తిన్న తర్వాత ఇంకేం తినడానికి వెళ్తున్నారు? అది కూడా తింటే వీడికి విడుదల కలగదు, విమోచన కలగదని దేవుడు తెలిసి వారికి ఏం చేశారు? ఆ తోటముల నుండి ఏం చేశారు? బయటికి పంపించారు. దేవుడికి స్తోత్రం. పంపించలేకపోతే వారి ఇది కూడా ఏం చేస్తుంది? తినేస్తా. దేవుడు ఎప్పుడు కూడా ఈ మనిషినికి ఒక విమోచన కలగదు, ఈ పాపము నుండి వారికి ఒక విడుదల కలగదని దేవుడు ఎరిగి ఆ వృషఫలం తినకుండా దేవుడు ఏం చేశాడు? తోటములను బయటికి పంపివేశాడు. దేవుడికి స్తోత్రం. పంపివేయడం మాత్రం కాదు, మళ్ళీ ఇది తోట లోపలికి వస్తామని అనుకోని దేవుడు తోటములకి ఎవరికి కాపుదలు అగ్ని జ్వాల నిలబడి దేవుడికి మనిషిని తోటానికి లోపలికి ప్రవేశించకుండా దేవుడు అక్కడ నిలబెట్టాడు. దేవుడికి ఆనాడు నుండి ఈ వృషఫలం ఏం చేయలేదు, తినలేకపోయింది. దేవుడికి స్తోత్రం. కానీ ఏదో తోట ఇప్పుడు భూమి లేదు. ఏదో తోటము భూమి లేదు. ఎసకేల 31 16వ వాక్యం చదివితే నేను చెప్పిన మాటకి అక్కడ ఉత్తరం ఉంది. చూడండి. ఎసకేల 31 16 ఈ వాక్యం అండర్లో వేయాలి మీరు మర్చిపోకుండా. అతని పాటు ధ్వని చేత జనములను వరక చేసి తిని నీరు పీల్చి లెబనోను శ్రేష్ఠ వృక్షములన్నీయు ఏదైనా వృక్షములన్నీయు పాతాళములో తమ్ము తాము ఓర్చుకునిరి. అంటే దేవుడు ఏదోటంలో అన్ని వృక్షములు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాగా ఎప్పుడు జలప్రలయం వచ్చిందో అప్పుడు భూమిలో ఉన్నాయి సమస్త వృక్షం ఏమైపోయింది? పాదాల కిందకి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఏదో నోట అక్కడ లేకపోతే అక్కడ ఉన్న చెట్టు కూడా లేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ 1000 ఏళ్ళు పరిపాలన ఈ భూమిని జరిగినప్పుడు దేవుడే చెప్పుతున్న జీవవృక్ష ఫలము తినడానికి వారికి అధికారం ఇచ్చినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. అందుకని దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు మనం చదువుకున్న ఎసకేలు గ్రంథంలో మనం చదివినంటే 47:12 వాక్యములు చదివితే అది ఏం చేస్తున్నారంటే మీరు నది తీరమున ఇరుపక్కలు ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాడిపోవును వాటి కాయలు ఎప్పటికీ రాలను. ఈ నది నీరు అని ఇటుపక్క అటుపక్క ఏమవుతున్నారు? వృక్షఫలం అన్నీ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినగా. అప్పుడు ఆ వృక్షఫలము ఆకలి తింటే ఏమవుతుందమ్మా? వాడిపోతుంది. తర్వాత తర్వాత ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. స్తోత్రం చెప్పొచ్చు కదా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ వృక్షఫలం ఏమవుతున్నారు? తినొచ్చు. అది ఆకలి ఏమవలేదు, వాడిపోలేదు. ఎందుకు వాడిపోవలేదు? అది
నది తీరములు నిలబడిన కాబట్టి వాడిపోలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. చాలా మంది విశ్వాసులు ఏమవుతున్నారు, వాడిపోతున్నారు. అది కదా. అదే విధంగా యెరెమయా గ్రంథంలో తగిన వాక్యములు రాయబడింది. యెరెమయా గ్రంథము 17వ అధ్యాయము దాని 5 నుండి మీరు 8 వరకు చదివితే అక్కడ యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. వాడి ఎడారిలోని ఆరూహ వృక్షము వలె ఉండును. నేను వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వ్రేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నిండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటి ఈ 5 నుండి మనం 8 వరకు చదివినప్పుడు 3 విధములుగా మనుషులకు కనబడుతున్నారు. శ్రద్ధగా నేను చూసుకుంటే మీకు అది అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. 5వ వాక్యములు చదివినప్పుడు శరీరులను ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడైన మనుషుడు. కాబట్టి మొదటి మనం నేర్చుకున్నారంటే శాపగ్రస్తుడైన మనుషుడు. ఆ శాపగ్రస్తుడైన మనుషుడికి 2 విషయం ఇక్కడ రాయబడింది. ఒకటి, వారు ఏం చేస్తున్నారు, మనుషుల మీద ఏం చేస్తున్నారు, ఆధారపడిన వాడు. మనుషుల మీద ఆధారపడిన వాడు ఏం చేస్తున్నారు, శాపగ్రస్తుడు. దేవుడి మీద వారు ఏం చేయరు, ఆదుకొనలేదు. ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడుతున్నారు, 118 కీర్తనలు మీరు చదివినప్పుడు యెహోవా మీద ఆశ్రయించకుండా మనుషుడి మీద ఆశ్రయించిన వాడు విషయం గురించి ఎక్కడ రాయబడిందంటే దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు సంఘ బిడ్డలు దేవుడి మీద ఏం చేయాలి, ఆశ్రయించాలి. మనుషుల మీద మనం ఏం చేయకూడదు, ఆశ్రయించకూడదు. మనుషుడు అని మా పదానికి అర్థము మార్పు ఉన్నవాడు. మనిషి అని పదానికి అర్థము మార్పు చెందినవాడు మీద ఏం చేయాలి, చేయకూడదు. మార్పు లేని వాడు ఒక్కడు ఉన్నారు, అది దేవుడు అండి. దేవుడికి స్తోత్రం కలిగిన మలాకి గ్రంథము 3వ అధ్యాయం 6వ వాక్యం మీద చదివితే యెహోవా అయిన దేవుడు ఏం మార్పు లేని దేవుడు అని రాయబడి ఉంది. అవును కదా. నేను యెహోవా అయిన నేనేం చేయలేను. నేడు నిరంతరంగా ఒకే రీతిగా నిలబడిన దేవుడు, మార్పు లేని దేవుడు. మనుషుడంటే మార్పు చెందిన వాడు, వారి మీద చేయకూడదు. ఆధారం దేవుడిని నమ్మిన బిడ్డలు, దేవుడి మీద నమ్మిన బిడ్డలు దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద చేయకూడదు, ఆధారపడకూడదు. దేవుడితో అటువంటి వాడు మొదటి శాపగ్రస్తుడు. రెండవది, అటువంటి వాడికి ఏమవుతున్నారండి, లేదు అదే 5వ వచనం. 5వ వాక్యం ఒకటి. రెండవది అంటే ఏం చేయకూడదు, శరీరములు ఆశ్రయించబడి. బైబిల్ చదివినప్పుడు దాని క్రమానుసారంగా చదివితే ప్రసంగం కరెక్ట్ గా వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. లేదు అప్పుడు నీ సరిగా గ్రహించలేదు, దాన్ని బట్టి ఎలా అవుతున్నారు. ఒకటి నీ ఏం చేయరు, 2 శరీరం అంటే శరీరం అంటే శరీరం మనుషులు అదే అర్థం. నాకు అర్థం ఆయన అర్థం నీ తండ్రితో ఏం చేస్తున్నారు, నీ సొంత శక్తి ఏం చేస్తున్నారు, అది చెయ్యకూడదు. అనగా నీ చేసి ఉంటే నీ ఎవరు నా శక్తి వలన, అవును కదా. అనగా నా శక్తి వలన ఆశ్రయించిన ఒక్కడు రాజుడు ఉందాను. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు 4వ అధ్యాయం 30వ వాక్యం ఉంది కదా. 4వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం నెబుకద్నెజరు 4వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. రాజు మగా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా. ఆయన సొంత శక్తితో నేను కట్టించారు అని చెప్పగా వెంటనే ఆయన ఏమైంది, ఆయన రూపం మారిపోయింది.
ఆడు పశువుల వల్ల ఏం చేయబోతున్నాడు? గట్టి తినడానికి ప్రయత్నించిన 7 సంవత్సరాల పరిస్థితితో గట్టి తినడానికి ఉన్న కారణము ఆయన ఎవరి మీద ఆశ్రయించారు? శక్తి మీద. అంటే మనుషుల మీద నీ ఆశ్రయించకూడదు, ఆధారపడకూడదు, సొంత శక్తి మీద నీ ఏం చేయకూడదు. ఆధారపడిన వాడు ఎవరంటే శాపగ్రస్తులు అవుతున్నారని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అదే మొదటి మనుషుడు. రెండో మనుషుల గురించి ఎక్కడ రాయబడి ఉంది? మనుషుల మీద ఆధారపడిన వాడు ఎలాగా ఉండాలి చూడండి. 3 విషయం అక్కడ రారామాకి చూడండి. మనుషుల మీద ఆధారపడిన వాడు ఎక్కడే ఉన్నాడు? ఎడారి. దేవునికి సోదరాడు జీవితం ఎప్పుడు కూడా ఉన్న పచ్చ కనిపించదు, ఎండిపోయిన పరిస్థితి. ఇదే ఎనీ టైంలో ఎలాగ ఉంది? ఎడారి. ఎవరి మీద ఆధారపడిన వాడు? మనుషుల మీద ఆధారపడిన దేవుని బిడ్డల జీవితం ఎప్పుడు కూడా ఎడారి. ఎడారి ఏంటమే? ఎండిపోయిన పరిస్థితులు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే రెండవది ఎక్కడ రాయబడింది చూడండి. వారు మేలు వచ్చినప్పుడు ఏం చేయదు? కనబడదు. అదేంటి? మనిషి మీద ఆధారపడిన వాడు మేలు వచ్చినప్పుడు ఏం చేయదు? కనబడదు. అదే అది రెండవది. మూడవది ఎక్కడ చెప్పిన మాట వినండి. అడవిలో కాలిన నిశ్చలమైన చవిటి పొర భూమిని వారు నివసించుతున్నారు. ఏ ఫలం అక్కడే ఉండని ఎండిపోయిన భూమిని నివసించిన మనిషినిగా ఉన్నాం. ఎవరంటే మనిషిని మీదే ఆశ్రయించిన వాడు. ఈ రాత్రి నీ ఎవరి మీద ఆశ్రయించున్నారో ఒకసారి పరీక్షించడం మంచిదండి. దేవుడికి స్తోత్రం. ఇంకా చూడండి, దేవుడి మీద ఆధారపడిన వాడి గురించి 6 విషయాలు అక్కడ రాయబడి ఉంది. దేవుడి మీద ధన్యుడు తర్వాత జలములు నాటబడిన యెహోవా ఆశ్రయించిన వ్యక్తి జలములు ఏమన్నా నాటబడిన ఏమంటే జలము ఎదుట నాటబడిన వాడు. ఎక్కడనే గాలిలో ఎగిరి వచ్చి పడిపోయిన ఆయన విత్తనం పడిపోయినప్పుడు ముళచి వంచినట్టుగా కాదు. యెహోవా ఏం చేశారు? నాటబడిన విషయం. మత్తయి సువార్తలో రాయబడి ఉంది కదా. మత్తయి సువార్త 15వ అధ్యాయములో 13వ వాక్యములు చదివినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? తన తండ్రి అయిన దేవుడు ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కను వెల్లగింపబడును. అంటే నాటబడిన మొక్క ప్రతి మొక్క ఏమవును? దేవుడు నాటబడలేదో దేవుడికి సోదరుడు. అందుకని దేవుడు మమ్మల్ని ఏం చేసి ఏరుకొని నాటబడిన ఒక చెట్టు మీద ఉన్న కాబట్టి నిన్ను ఎవరు చెట్టు నాటబడిందో ఆడి మీద నీ ఆశ్రయించండి. నేను అడవి చెట్టు నుండి దేవుడు నేను తీసుకొని వచ్చి దేవుడు నాటబడిన ఒక చెట్టుగా నీ ఉన్నా కాబట్టి నీ ఏం చేయాలి? నిన్ను నాటిన వ్యక్తి మీద మీరేం చేయాలి? ఆశ్రయించాలి. అది రెండవది. అది ఎక్కడ నిలబడుతున్నారండి చూడండి. స్తోత్రం కలిగిన ఆయన వేరు ఎక్కడ ఉందండి? స్తోత్రం కలిగిన ఎక్కడ నీరుందో అక్కడ ఉంది. అందుకని అదే పచ్చగా కనిపిస్తున్నారు దేవునికి స్తోత్రం. మొదటి కీర్తనముల మీద చదివినప్పుడు మీకు అర్థమవుతారు. ఒకటి అదే 3వ వాక్యం మీకు బాగా అందరికీ ఆ వాక్యం తెలుసు. దేవునికి స్తోత్రం. నీట్గా కొందరికి ఏం లేదు, వేరు లేదు. కొందరు విశ్వాసులకి ఏం లేదు, వేరు లేదు. కాబట్టి ఏమవుతున్నది? ఎండిపోయినట్టుగా బైబిల్ రాయబడి ఉంది. యేసు ప్రభు చెప్పారు కదా, నేను విత్తనం వేయడానికి వేసినప్పుడు కొన్ని విత్తనం ఎక్కడ పడింది? ఆ త్రోవలో పడిపోయింది. కొన్ని విత్తనం ఎక్కడ పోయింది? ముళ్ళు పొదలు పడిపోయింది. కొన్ని విత్తనం ఎక్కడ పోయింది? రాళ్ళ మీద పడింది. రాళ్ళ మీద పడిన విత్తనం ములొచ్చారు. ఎండ వచ్చినప్పుడు ఏమైంది? ఎండిపోయింది. చాలా మంది విశ్వాసి ఏమవుతారు? వేరు లేదు కాబట్టి ఏమవుతున్నారు? ఎండిపోతున్నారు. ఈ ఎండ వచ్చినప్పుడు ఏమవుతున్నారు? ఎండ వచ్చినారంటే అర్థం అంటే సమస్య, రోగములు, కుటుంబ సమస్య, రకరకాల సమస్య వచ్చినప్పుడు చాలా మంది విశ్వాసి వేరు లేదు కాబట్టి ఏమవుతున్నారు? దేవుడికి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏం లేదు వారికి. ఎక్కడ దేవుడి మీద వేరు ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగింది. పేరుంటే మాత్రం రూట్ ఉంటే ఫ్రూట్ ఉంది. రూట్ కరెక్ట్ ఉంటే అదే నేను చెప్తాను. రూట్ ఉంటే నీకేముంది? అది మందికి ఏమి రూట్ లేదు, బలం లేదు.
వేరు లేదు, ఫలము లేదు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని ఈ రాత్రి దేవుడు సంగబిడ్డలారా, మీకు సరి అయిన వేరు ఉండాలి. దేవునికి ఎన్ని అంటే వచ్చిన కాబట్టి నీ ఏమని ఎండిపోకరు. దేవుడు నిన్ను నాటబడిన చెట్టు అయితే నీకు వేరుంది, అది నీళ్ళు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అక్కడ నిలబడిన కాబట్టి అది ఏమవుతున్నది, ఎండిపోలేదు. ఈ రాత్రి నేను చెప్పిన వాటి చాలా మంది విశ్వాసులకి ఏం లేదండి, వేరు లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు దేవుడు ఎప్పుడు అది ఎపిస పత్రికలు 3:16 వాక్యం చదువుతున్నారు. అదే మాట కూడా అక్కడ రాయబడి ఉంది. ఏమండి, నీ ప్రేమని వేరుపారుడి. ఏమండి, ప్రేమ అన్న వేరుపారుడి. ప్రేమ ఎంత ఏం చేయాలి, స్తోత్రం కలిగిన. ఇప్పుడు విశ్వాసమైన భూమిలో ప్రేమ అయిన వేరు ఏం చేయాలి, పారాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఏమండి, అందరికి ప్రేమ ఉంది అందరికి చెప్తున్నారు కదా, చూపించాల్సిన. హలో, అందరూ ఎప్పుడు నేను వ్యవసాయ మీదకి ప్రేమించ నా తోడు ఉన్నారు, అందరు ఎక్కడ ఉన్నారు, అందరూ చెప్తాను నా వ్యవసాయ మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంది అని నేను చెప్పినప్పుడు దేవుడు ఏం చేశారంటే తెలుసా, ఎక్కువ శత్రువులకి నీ మీదకి అప్పుడు నీ తిరిగి దేవుడికి ఏమడుతున్నారు, ఎందుకు దేవా ఈ శత్రువులు, అయ్యో దేవుడు ఎందుకు దేవుడు శత్రువు మీదకి పంపించారు, వేరుగా లేదో చూడటానికి. ప్రేమ ఉందని ఏం చేస్తారు, ఆ తెలియడానికి దేవుడు ఏం చేశాడు, శత్రువులు నీ మీదకి పంపించినప్పుడు నేను ఏం చేయాలి, అప్పుడే ప్రేమ బయటకు వస్తుంది. మనం బాధ్యత చేసేది ఏ సినిమాలో నాకు చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. నీ చెప్తున్నా నాకు ప్రేమ ఉంది అని నీ చెప్పుతున్నారు కదా, చెప్పినప్పుడు ఆ ప్రేమ తెలియాలి కదా, నీలోని ప్రేమ ఉన్నదని తెలియడానికి దేవుడు ఏం చేశాడు, అక్కడ ఇక్కడ మొత్తం ఇంటిలో ఉన్నవాడు భర్త భార్య పిల్లలు అందరూ నీకేమని అప్పుడు శత్రువుగా ఉండినప్పుడు నీ ప్రేమ అక్కడ వేరు పారితే ఫ్రూట్ కనబడుతుంది. మరి ప్రేమ గురించి డైలాగ్ చెప్పరా. కానీ క్రైస్తవులు చాలా మంది దేవుడు నాకు భయంకర శత్రువులు ఉంటాయి, అసలు నీకు ఎదుగుదల మంచిదే. ప్రేమ నీలోని బయటికి కనబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన. శత్రువులు వచ్చినప్పుడు భయపడకూడదండి, ప్రేమని చూపించండి. దేవునికి స్తోత్రం కలిగిన. అంటే కొందరికి ఏంటంటే ప్రేమైన వేరు లేదు, బాకీ అన్ని వేరుంది. దేవునికి స్తోత్రం. అందుకు నేను చెప్తున్నానంటే దేవుని మీద ఆశ్రయపడిన వాడికి ఏముంది, రూట్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మూడవది ఎక్కడ చెప్తున్నారు మాట ఏంటంటే, ఎండ వచ్చినప్పుడు ఏమవదు, వాడి అది భయపడదు. ఎండ వచ్చినప్పుడు భయపడదు. దేవునికి ఎండ వచ్చినప్పుడు నీకెందుకు భయం, నీ ఏమవుతాడు, భయపడదు ఎండిపోకూడదు. దేవునికి స్తోత్రం కలిగి. దేవునికి చంద్రిక వేసగా అగ్ని పడవేసిందని చెప్పినప్పుడు ఆడికి భయం ఏదని వచ్చిందా, ఆడేం చెప్పలేదు, రాజుడా ఈ విషయంలో నీ ఏం చేయకూడదు, రాజుడా ఈ విషయంలో నీ చెప్పడానికి అక్కర్లేదని చెప్పారు రాజులకి. ఏ విషయంలో, ఈ బొమ్మలకి సైనించడానికి పూజ చేయడానికి నీ ఏం చేయకూడదు చెప్పండి. ఏమంటే నీ పోయి బొమ్మలకి పూజ చేయకపోతే మీరు ముగ్గురికి నేనేం చేస్తాను, అగ్నిని పడవేసినప్పుడు ఏదో చెప్పండి, పడేసినప్పుడు దేవుడు మమ్మల్ని రక్షించి లేకపోతే రక్షించిన పడవలేదు, ఏడు అయిన పర్వాలేదు, అగ్నిని పడేసా పడండి. అడిగి పడేసారు, ఏడికి భయం వచ్చిందా, వారు ఏం చేసినారు, అగ్నిని పడేసినప్పుడు ఏం చేశారు, నీ వలన చేయలేదు, నీ వలన ఇది పడితే అగ్ని కంటే ఎక్కువ మండినప్పుడు ఏం చేస్తున్నారు, అయ్యో నా ప్రాణం పోతుంది. అయ్యో నీ జీవితంలో క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు ఏమవుతుంది, మంట వస్తుంది. అగ్ని వంటి శోధన వచ్చినప్పుడు భయపడకూడదు. 46 కీర్తన మొదటి వదిలి చదవకూడదు. నాకు చెప్పండి, 46 కీర్తన మొదటి వచనం తప్పించడానికి చదువు మీరు చెప్పలేదు. ఏ కాలం అంటే మీకు తెలుసు కదా, ఆపత్కాలములు దేవుడు నమ్మదగిన దేవుడు. అవునా, అలాగే కదా, అంటే చెప్పాలి. ఈ అగ్ని ఎక్కువ మండినప్పుడు దేవుడు నీకు అదే నేను చెప్పనండి, అగ్ని అంటే ఆపత్కాలం కదా, ఆ ఆపత్తు వచ్చినప్పుడు దేవుడు నీకెవరు,
వాక్యం నమ్మదగిన దేవుడు. సహాయపడి కాదు, అది మనకు కాదు మెయిన్ నమ్మ. అదే ఈ అగ్ని మండినప్పుడు నమ్మడానికి దేవుడికి స్తోత్రం కలిగింది కదా. అది నమ్మదగిన దేవుడు, దేవునికి స్తోత్రం కదా. అందుకని చంద్రక వేసి కలవరు అగ్నిని పడేసినప్పుడు నమ్మదగిన దేవుడుగా ఉన్న కనుక ఈ అగ్నిని పడినప్పుడు ఈ అగ్ని పడిన ముందుకు ఈ అగ్నిలోనికి దేవుడు ఎదిగారు, దేవుడు ఎదిగారు. ఈ ముగ్గురు పడిన మునుపు ఎవరైతే దిగారు? దేవుడు దిగారు. దేవుడికి స్తోత్రం కలిగింది. లేకపోతే వాడు ముగ్గురు యొక్క పడేశాడు కదా. ఇప్పుడు మనమే ఎంతమంది కనిపిస్తుంది? స్తోత్రం కలిగింది. మళ్ళీ చెప్పండి. ఇది అగ్నిలోని ఏం చేస్తున్నారు? ముగ్గురు నడుస్తున్నారు. స్తోత్రం కలిగింది. ఇంత అగ్ని మండినప్పుడు ముగ్గురు అగ్నిలో ఏం చేస్తున్నారు? ఇదంతా క్రైస్తవ జీవితం. శోధన పెరిగినప్పుడు మూలకొచ్చి ఏడడం కాదు, కష్టములు సమస్య వచ్చినప్పుడు మూలకొచ్చి ఏడడం కాదు. నీ ఏంటి ఆ సమయంలో దేవుడికి అప్పుడే ఎక్కువ చికెన్ మటన్ తిన్నాను. అర్థం కాలేదు వాళ్ళకి. శోధన ఎక్కువ ఉన్నప్పుడు చికెన్ మటన్ కొనుక్కు తినండి. శాతానికి చెప్పండి, నువ్వు శోధన అయ్యారో నేను తింటూ ఉంటాను. అలా అలా చేయరు. ఆడికే అలాగే చేయరు. ఎప్పుడు కూర్చుంటారు తినకుండా. అమ్మా నానా పార్ట్ గారు ఎందుకమ్మా ఇదంతా వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏది నా కుటుంబస్తులు నాకు ఎదురుగా అయిపోతే ఆడు అన్న నాకు సమస్య దేవుడికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు తలుచుకుంటే చికెన్ ముక్కలు అలా స్తోత్రం కలిగిన అనగా చేసినానుకో శాతాన్ని సిగ్గుపడుతుంది. నీ ఏమవుతున్నారు? విడుదలకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. చంద్రక వేసగా అగ్నిలో పడేసినప్పుడు అగ్నిలో ఏం చేస్తున్నారు? ఆడుతున్నారు. అగ్నిలో ఆడుతున్నారు పిల్లలు ముగ్గురు. స్తోత్రం. అన్ని ఆట మీకు తెలుసు. క్రికెట్ ఆడడానికి తెలుసు, బోల్ కట్టడానికి తెలుసు, కానీ అగ్నిలో ఆడడానికి తెలియదు. కమ్యూనిస్ట్ పార్టీలే ఒక సిందాబాద్ చెప్పినప్పుడు ఆడే అగ్నిలో ఆడుతున్నారని ఒక ఆడి సిందాబాద్ చెప్పి తిరుగుతున్నారు. స్తోత్రం. సరైన ఆడ అది సిందాబాద్ చెప్తున్నది. సరైన అగ్నిలో ఆడినవాడు దేవుని బిడ్డలే. ఎన్ని శోధన పెరిగినప్పుడు వారు అగ్నిలో ఉన్నాడు. చంద్రక వేస కాదు అగ్నిలో ఏం చేసిన పడేసినప్పుడు ఆడి కాలిపోవాలి. వారేం చేయలేదు. ఎందుకు కాలిపోలే? ఎందుకు కాలిపోలేదు? ఎందుకు అగ్నిలో కాలిపోలేదు? అదే కాలాలంటే మొదటి ఎవరు కాలాలి? అదే దేవుడి కుమారుడు కాలాలి. దేవుడి కుమారుడు కాలితే పిల్లలు కాలంటే అదే దేవుడికి ఏదైనా కలిగితే నీకే కలిగితే అల్లెలుయా చెప్పండి. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం కలిగిన అల్లెలుయా. ఒక ఓడ పడే ప్రయాణం చేసినప్పుడు ఓడ ఏమైనా బద్దలు అయిపోతుంది. బద్దలు అయినప్పుడు ఆడ ఏం చేశారు? ఒక పలక దొరికింది. పలకను పట్టుకొని వెళ్ళి కట్లు కొట్టి ఒక పెద్ద రాయిల మీదకి ఆయనకి ఉంచాడు. ఆడు రాళ్ళ మీద కూర్చి ఆ చలి ఎక్కువ ఉంది కాబట్టి ఏడుచుకొని ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ దూరం చూసి ఒక ఇంకొక ఓడ వస్తున్నారు. ఓడ చూసినప్పుడు ఆడేది అక్కడికి అక్కడ వేసి చేయి చూపారు. అప్పుడు ఆడ ఏం చేశారు? ఓడ దగ్గరికి వచ్చి ఒక తాడు వేసాడు. తాడుని పట్టుకొని ఆడు లోపలికి వెళ్ళి ఆయన వెంటనే అడిగి ఏం చేశారు? టీ ఇచ్చారు. టీ ఇచ్చిన తర్వాత ఆడు అడిగారు, ఓరే బాబు ఇంత భయంకర కరెంటులు వచ్చి నిన్ను కొట్టినప్పుడు నీ ఎందుకు నీటిలో పడలేదని అడిగినప్పుడు ఏం చెప్పారు? కరెంటులు ఇంత భయంకరంగా కొట్టారు కానీ నేను కూర్చున్నా ఆ బండ కదలలేదు. నేను కూర్చున్నా బండ కదిలితే నేను ఏమవుతుంది? అదే బండ ఏసే మీద నీ కూర్చున్న ఆడు కదిలితే నీ పడిపోయినట్టుగా. బండ కదలలేదు. అందుకని ఈ రోజు దేవుని మీద నీ ఆశ్రయపడిన వాడు ఎట్టిపోవను. ఆయన ఆకలి ఎన్ని టైంలో ఎలా ఉంది? పచ్చ పచ్చగా ఎండి లేకపోతే ఎప్పుడు ఎలా ఉన్నాం? పచ్చగా కనిపించారు. దేవుడు కూడా ఎప్పుడు పచ్చగా కనిపడాలి. ఎన్ని సమస్య ఉండలేక చూడినప్పుడు ఏమవ్వాలి? పచ్చగా కనపడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఐదవది విషయంలో ఏమవుతుంది? ఎండ వచ్చినప్పుడు ఏమవుతున్నారు? చదవమ్మా. బెట్ట కలిగిన అంటే ఎండ వేసినప్పుడు ఏమైంది? భయపడరు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. తర్వాత ఆరామద విషయం ఏం చెప్పండి? ఎల్లప్పుడు ఎలాగ ఉండేది? ఫలము నింపినట్టుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన ఉంటే 40 గ్రంథం నుంచి అక్కడికి వెళ్ళేది. దేవునికి ఆయన ఆకలి ఏమవుతారు?
వాడిపోగదు. దేవుడు కూడా లేని ఆకలి వాడిపోగదు. ఈ వాడిపోయిన ఆకలి ఏం చేస్తున్నారంటే ఆ ఆకలు వలన చాలా మందికి ఏమవుతున్నారు, స్వస్థత కలిగినట్టుగా ఆకలి ఏమవుతున్నారు, ఔషధంగా మారుతున్నారంటే. అంటే దేవుడికి వెయ్యేంటి పరిపాలన జరిగిన సమయంలో ఆకలి తింటుంటే ఏమవుతుంది, ఔషధంగా ఆ ఔషధంగా మారిపోతుంది. రోగములు స్వస్థత కలిగినట్టుగా దేవుడి వాక్యంలో రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మూడవదే ఈ జీవ వృక్షం గురించి రాయబడిన వాక్యం తీసుకుంటే ప్రకటన గ్రంథంలో ఉంది. 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు ఆమె జయించిన వాడికి ఎక్కడ ఏమవుతున్నారండి చెప్పండి. జయించిన వాడు జీవ వృక్ష ఫలము పూజిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. కానీ ఏ సంఘానికి చెప్పారండి? ఇది ఎఫెసోస్ అని సంఘము. దేవునికి స్తోత్రం. ఈ సంఘం మంచి సంఘమే. ఆ సంఘములో ఉన్న ప్రౌఢ ఒకటి ఏదండి? ఆయన ప్రౌఢ 5వ వాక్యం ఉంది కదా. ఆయన ప్రౌఢ అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లా చేసి ఏది కొదువు ఉంది వారిలో? మొదటి ప్రేమ. అవును కదా. 4వ వాక్యం నుండి చదవండి. మొదటి నీకుండిన ప్రేమను నీ వదిలితివని. అడిగి ఏం కొదువుంది? ప్రేమ. ఏదండి? మొదటి ప్రేమ. ప్రేమ ఉంది కదా. అదే మొదటి ప్రేమ. ఈ సంఘానికి ప్రేమ తక్కువ లేదండి. సంఘానికి ఏముంది? మొదటి ప్రేమ ఏమైంది? తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ మొదటి ప్రేమ? ఎఫెసీ పత్రిక చూడాలి. 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయము 25వ వాక్యం చూడండి అమ్మా. నేను కూడా చూస్తాను. చూడండి. అదే తగ్గిపోయింది. ఎఫెసీయులో ఉన్న బిడ్డలకి అప్పుడు ఏ ప్రేమ ఉంది? ఎప్పుడు? రక్షణ పొందిన టైంలో. అది ఆ పుస్తకం ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాశారు? AD 68. 60. 60 సారీ 60. ఏంటండి ఏడి అంటే మీకు అర్థమైందా? AD BC అంటే బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము 60 రాశారు. ఏది పుస్తకం? ఎఫెసీ పుస్తకం. ఎఫెసీ పత్రిక. ఆ ప్రకటన గ్రంథం ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 95. 95. అప్పుడు ఎన్ని సంవత్సరం అయింది? 35 సంవత్సరం తర్వాత ప్రేమ ఏమైంది? శాశ్వత ప్రేమ తగ్గిపోయి. ప్రేమ తగ్గలేదు, శాశ్వత ప్రేమ పోయింది. హలో, నేను నీకు చెప్పిన అర్థమైంది. ప్రేమ అంటే శాశ్వత ప్రేమ. ఆ శాశ్వతమైన ప్రేమ ఎఫెసో సంఘ బిడ్డలు ఉండిది 30 సంవత్సరాలు దాటిన తర్వాత తగ్గిపోయిందంట. అంటే మీకు అది అక్కడ అనగా చెప్తా కరెక్ట్ అవ్వదు. యెరెమీయా గ్రంథం 2వ అధ్యాయము 2-3 వాక్యం చదివితే కొంచెం కూడా అర్థం అవుతున్నారు. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయం 2-3 వాక్యం నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసి. దేవుడు చెప్తున్నారు, నీ వైవాహిక కాలములున్న ప్రేమను నేనేం చేశాను. వైవాహిక జీవితంలో ప్రేమ ఏంటో తెలుసా మీకు? వివాహం ఆయన వాడు మాత్రం చేయబోయేది చెప్పండి తెలుసా? వైవాహిక జీవితంలో ఉన్న ప్రేమ. ఆ ఫస్ట్ పెళ్లి చేసుకున్న వారం రోజులు ఉన్న ప్రేమ. వారం రోజులు కాదు, ఒక సంవత్సరం అమ్మో వివాహం చేసిన వైవాహిక మొదటి ఎక్కడైతే ఇద్దరు కలిసి తింటాం, ఎక్కడ కలిసి ఇద్దరు కలిసి వెళ్తాం, దొడ్డికి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి, స్నానం చేయబడినప్పుడు ఇద్దరు కలిసి, ఒక పెళ్ళి ఆయన అనుకో ఆడు ముందుకి
ఆయన కూలింగ్ గ్లాస్ వేసుకొని ఈయన మా పాపని ఎత్తుకొని వైవాహిక ఆనందంలో ఉన్న దేవుడు అదే చెప్తారు. నువ్వు నన్ను రక్షకుడు అంగీకరించిన ఆరంభంలో ఉన్న ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ రక్షణ పొందుతున్నాను. ఎక్కడ సువార్తను అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ప్రార్థన అక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఉపవాసం అక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తున్నారు ప్రార్థన ఎక్కడ వింటే డబ్బులు అంటే కష్టపడి అక్కడ ఒక 2-3 సంవత్సరం అయ్యా నడువు నొప్పి అయిందండి, అయ్యా నడదు ఏడమ్మా ఈరోజు లేదు నాకు 2 గుంటలు నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తున్నారు. అందుకు రాదు వంకల ఇప్పుడు మనం విశ్వాస ముదిరిపోయిన విశ్వాస కథకు చూడండి. ముదిరిపోయినంటే 10 సంవత్సరం అయిన వాడికి చూడండి. హల్లెలూయా. కథల మీద కథలు చెప్తారు. ప్రిపేర్ అయిపోయి వస్తారు ఇక్కడ. ఆయన అర్థముని దేవుని వైవాహిక జీవితంలో ఉన్న ప్రేమ ఇప్పుడేమైంది? అది ప్రేమ తగ్గిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఎఫెసోసు సంఘములో ఉన్న ప్రోగుడు ఉన్నాయి. ఎఫెసోసు అనే పదానికి అర్థం చెప్పండి. నీకు కాదు, నీలో ఉన్న స్వభావం చెప్తున్నారు. అయ్యారు లూజ్ అని నేను ఎలాగ చెప్పలేదు. నీలో ఏముంది? ప్రార్థన లూజు, ఆరాధన లూజు, చర్చికి వెళ్ళిన రోజు, కాಣಿకలు ఇచ్చిన రోజు, మొత్తం లూజే. టైట్ లేదు. టైట్ ఉండాలంటే ప్రేమ ఉంటే మాత్రం టైట్. ప్రేమ ప్రేమ అగాపే ఉంటే కదా టైట్. సరి అయిన ప్రేమ ఉన్నట్టు చూడగా టైట్ గా ఉంటుంది. ప్రేమ లేకపోతే అన్ని జారుడే. హలో సంఘం వారు నేను ఇప్పుడు కంటే దేవుడు 2వ రాకడ సమీపించేది మీ ఎక్కువ రోజు లేదండి. ఆ కాలం వచ్చినప్పుడు ప్రేమ మత్తయి చెప్పినట్టుగా చెప్పండి. మత్తయి సువార్త 24 ప్రేమ చదవండి ఎక్కడ మత్తయి సువార్త 13వ వాక్యం కదా, 13వ వాక్యం కదా. ఏమో అలాగే అనుకున్నారు. నేను చెప్తున్నాను మనసులో ఎందుకు ప్రేమ చల్లారడానికి కారణం అక్రమం. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు సంఘం బిడ్డల ప్రేమ ఏమవుతున్నారు? చల్లారిపోతున్నారు. దేవుడు 2వ రాకడ సమయంలో దేవుడు చెప్పిన సూచనలో ఒక సూచన. దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రేమ ఉంది. పాట పాడుతుంది. ప్రేమ యేసుని ప్రేమ పాట సూపర్. చూపించాలంటే ప్రేమ చూపించాలి. మీరు ఎప్పుడైనా ధ్యానించి ఆ పాట పాడిన అడుగు నీ తల్లి చెయ్యి నుంచి నీ ఏడుస్తుంది. ఆ పాట కానీ విన్నప్పుడు నాకు గుండె తడకనే ఆడుతుంది. దేవుడికి ఎంత ఆ పాట పాడిన మనుషులు ఎవరైనా తెలియదు. ఆయనకు వందనాలు, ఆయనకు 1000 సార్లు వందనాలు. దేవునికి స్తోత్రం కలిగిందట. ఎంత సూపర్ పాట అంటే దేవునికి స్తోత్రం కలిగిందట. యేసయ్య ప్రేమ గురించి పాట. దేవునికి స్తోత్రం. దేవుడి సంఘమా నీ ప్రేమనేమకూడదు, చల్లారిపోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ సంఘానికి దేవుడు చెప్పుతున్నారు ఏమనగంట తెలుసా? నీ చేయిస్తే నీకేం దొరుకుతుంది? జీవవృక్ష ఫలము దొరికింది. హలో ఎవరికి ఏంటి జయించిన వాడికి ఏమి చూస్తున్నాడు? చదవండి. 7 సంవత్సరం కలిగిన జయించిన వారికి జీవవృక్ష ఫలం. ఇంకొక పదం చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షం కాదు, ఎక్కడే పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలము. స్తోత్రం చెప్పండి. చెప్పండి. పరదేశం ఎక్కడ? రాయలే పరదేశం ఎక్కడండి? పరదేశం ఎక్కడ? 2 కొరింథీ పత్రిక 12 2-3 అది ఇదన్నీ చదివి చెప్పాలా? ఇదన్నీ కంటెసరి చెప్పాలి. 3 ఆకాశం అదే అక్కడే చదవండి. మీకు డౌట్ రాకూడదు. 2 కొరింథీ పత్రిక 12:2-3 ఏంటి మైక్ మనిషిని నేను ఎరుగుతును. అతని 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములు స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 ఆకాశములున్న
ఉన్న జీవ వృక్ష ఫలము. ఎవరు తింటారు? జయించిన వాడు. ఎవరు తింటారండి? ఓడిపోయిన వాడికి దొరకదండి, ఓడిపోయిన వాడికి దొరకదండి, ఓడిపోయిన వాడికి దొరకదండి. జయించిన బిడ్డలకు దొరుకుతున్నారు. దేవునికి స్తోత్రం. యేసు లోకములకి ఏం జయించారు? యేసు లోకములకి ఏం చేశారు? జయించిన కాబట్టి ఆయన నమ్మిన వాడు ఓడిపోయిన వాడు కాదు, మనమందరూ జయించిన వాడే. గట్టిగా చెప్పడం వల్ల దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయించిన దేవుడి బిడ్డలకి చెప్పుకోలే. ఏదైనా ఉద్యాన జీవవృక్షములు ఉంది, ఏదైనా తోట, ఆ తోట దేవునికి స్తోత్రం. ఆ జీవవృక్షముని ఆ మనుషులు తినలే. తర్వాత మనం రెండవది నేర్చుకుంటాం. 1000 సంవత్సరములు ఆ జీవవృక్షం ఉంది, అది ఫలము లేదు అంటూ ఉందండి. ఆయన ఆకలి తిన్న వాడికి స్వస్థత కలుగుతున్నారని రాయబడి ఉంది. అంటే అది మాత్రం 12 విధముల ఫలం. అవును కదా? నెల నెల ఏమవుతున్నారు? అల్లే చెప్పండి. అంటే 12 విధములు ఫలం. అవును కదా? 17 వాక్యం 17, 13, 47, 17, 47లో 12, 13 వాక్యములు ఎలాగ రాయబడి ఉందండి. నది తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకు. నెల నెలకి ఏముంది? ఫలం. కొత్త కొత్త ఫలం వస్తున్నారు. దేవునికి స్తోత్రం అనేది చెప్పొచ్చు కదా దేవుని. అంటే ఇప్పుడు 3వది మనం చదివిన వృక్షం గురించి ఎక్కడ ఉంది? అది 3 ఆకాశములున్న ఫలము. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 4వది చూడండి, ఈ ఫలం గురించి ఎక్కడ రండి. ప్రకటన గ్రంథంలోకి రండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. 22వ అధ్యాయము 2వ వాక్యం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములకును స్వస్థపరచుటకై వినియోగించును. స్తోత్రం చెప్పండి. ఈ నది ఎక్కడి నుంచి వస్తున్నారండి? అక్కడ ఉందండి. మీరు ఆ పుస్తకం చూడండి, నన్ను చూడకూడదు. 22వ అధ్యాయం 1-2 వాక్యం చదివినప్పుడు మీకు అది అర్థం. అది ఎక్కడి నుంచి? ఈ నది ఎక్కడి నుంచి వచ్చినారమ్మా? అనేది ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నది? దేవుడి సింహాసన వద్ద నుండి. నేను ఎందుకంటే నది గురించి చెప్తున్నా. ఏదో తోటలో నది ఎక్కడ ఉంది? ఒక్క నదిలో 4 శాఖలు ఉంది. అదే దేవునికి స్తోత్రం. అందుకే నేను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు మీకు నేను చెప్పాను, ఒక నది 4 శాఖలు. నది ఒకటే 4 శాఖ. స్తోత్రం కలిగిన కాక. ఎసకేల్ గ్రంథములు వచ్చినప్పుడు ఈ నది ఎక్కడి నుంచి వచ్చినారంటే మీరు చూసారా? 47వ అధ్యాయము 1-2 వాక్యం మధ్య చదివినప్పుడు మందిరపు కడప నుండి బయలుదేరేది. ఓకేనా? సరేనా? కడప కింద. ఈ 3వది ఈ నది గురించి చెప్పినప్పుడు నది ఎక్కడ వచ్చారు? సింహాసనం ఎదుగుతారు. స్తోత్రం కలిగిన. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఏకవచనం కాదండి, బహువచనంలో కాదు రాయడి. ఏకవచనంగా రాయబడింది, బహువచనం కాదు. ఒక్క నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ నది వచ్చినప్పుడు మీరు చూడండి, 2వ వాక్యం చూడమ్మా. ఆ నది ఈవలను ఆవలను. ఈవలను అంటే ఈ సైడ్ ఆ సైడ్. అదే 2 సైడ్లు. స్తోత్రం చెప్పండి. ఈవలను ఆవలను జీవవృక్షముండును. నెల నెలకు అదే చెప్పండి. కొన్ని చెట్టు ఏ కాపులు లేదు, ఏ ఫలం ఉండదు. చెట్టు నిలబడినది ఎక్కడ? నీళ్ళు కాలం దగ్గర ఫలం లేదు. ఎక్కడ నిలబడుతున్నారు? నీటి కాలువ దగ్గర ఉన్నా. నీటి కాలువ దగ్గర నుండి ఏం లేదు. ఉన్న నీళ్ళు మొత్తం పీల్చేస్తుంది. నీళ్ళు తాగుతున్నారు.
అర్థం అవలే, ఒక ఫలాలే ఎదురు వస్తున్నారా? ఫలం లేదని సరికి మరి అలాగే నేను అడుగుతున్నాను, దేవుడు సంగమా నేను చెప్పిన మాట ఏమంటే, దేవుడు నీకు ఇచ్చిన భూమిని నిలబడి నీళ్లు తాగుతున్నాను, మంచి అన్ని చేస్తున్నారు, కానీ నీకు బలం ఇవ్వలేకపోతే ఏమవుతుంది? గొట్టెలు పడుతుంది. అదొకటి. భూమి అయిన బలం ఇవ్వలేక కాబట్టి భూమికి దేవుడు ఏం చేశారు? సమస్యలు కాదు, దేవుడికి స్తోత్రం కలిగింది కాక. నేను ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతున్నారు. భూమి దానికి వర్షం పడింది, అన్ని పడింది, కానీ బలం ఇవ్వలేదు కాబట్టి దేవుడే భూమికి ఏం చేశారు? అగ్నితో కాల్చబడుతున్నాడని దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఆ పక్క ఈ పక్క ఉన్న చెట్టులు ఏముందండి? ఫలం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అందుకని దేవుడు బిడ్డలారా, ఈ జీవ వృక్ష ఫలము ఉన్నది, దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇది ఎక్కడ ఉన్న వృక్షం అండి? అదే చెప్పండి. అది ఎక్కడ ఉన్న వృక్షం అండి అమ్మ? ఎవరు చెప్పలేదు, సైలెంట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎక్కడ ఉందండి? కొత్త యెరూషలేములో ఉన్నది. అవునా? అవునా లేదా అండి? ఎవరంతా సైలెంట్ అయిపోతున్నారు. డౌట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే 21వ అధ్యాయం అండి, 21 కలిగి కొత్త ఆకాశం కొత్త భూమిని చూశారు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా. కొత్త యెరూషలేములో ఉన్న జీవ వృక్ష ఫలము, దేవునికి స్తోత్రం. 7 తోటలు వృక్ష ఫలమే, అది తోట 7 తోటలు ఉండదు. 2 ఎసెకేల గ్రంథం 47వ అధ్యాయంలో వచ్చినప్పుడు అక్కడ మనం చూశారు ఒక జీవ వృక్ష ఫలం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు జీవ వృక్షం చూశారు. అది పరలోకం. ఇది వేరే ఒకటి కాదండి, మీరు ఒకటి అని అనుకుంటున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అప్పుడు ఇది కొత్త యెరూషలేములో ఉన్న జీవ వృక్ష ఫలము, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇది కూడా ఆకలి తింటే ఏమవుతున్నారమ్మా? 22వ అధ్యాయం 2వ వాక్యం. అదంటే అలాగా కొత్త యెరూషలేములో ఏముంటుంది? రోగం ఉందా? అందరూ తాగ రోగం ఉందా? దుఃఖం ఉందా? లేదు. మరణం ఉందా? ఇది ఎందుకండి రాకపోతే ఎందుకు ఇది తినడం? అనగా కదండి, శరీరం ట్రాన్స్లేట్ అయిపోయిందో తెలుసా? రోగం కాదు, ఆరోగ్యం వస్తుందట. ఏమొస్తుందండి? ఓ స్తోత్రం చెప్పలేదు. కొత్త యెరూషలేములో మరణం లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, దేవునికి స్తోత్రం. చీకటి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. ఆమేన్. లేదు లేదు అని చెప్పినదే 7 కార్యాలు ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. అటువంటి చోటలు ఉన్న వృక్షం తిన్న బలము తింటే మనకు రోగం మారినప్పుడు రోగం లేదు కదా, లేదు. స్తోత్రం కలిగిన కాక. ఆరోగ్యం వస్తుంది అన్నమాట. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఈ జీవన బలం తిన్నప్పుడు ఆకలి తిన్నప్పుడు మనకేమవుతుందమ్మా? స్వస్థత కలుగుతున్నారు. స్వస్థత ఏం కాదు, ఆరోగ్యం. స్వస్థత కాదు, ఆమేన్. హల్లెలూయా. ఆరోగ్యం కోసం ఎన్నెన్నో తింటున్నారండి, భయపడకూడదండి. ఆ కాలంలో తింటే మనకు అప్పుడు ఏమవుతుంది? ఆకలి తిన్నప్పుడు ఏమొస్తుంది? ఆరోగ్యం వచ్చినట్టుగా దేవుడు వాక్యంలో రాయదు. కానీ ఇది తినడానికి కొన్ని పని చెయ్యాలి. స్తోత్రం కలిగిన ఏది? 14వ వాక్యం చూడండి, 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు. అందరూ తింటానని అనుకున్నారు రావదండి. వస్త్రం ఏం చేయాలి? ఉతుక్కోవాలి. ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన ఒక గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ జీవ వృక్ష ఫలం తినడానికి నీకు అధికారం దొరకాలంటే నీ బట్టలు ఏం చేయాలి? ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. ఉతుక్కున్న దేవుడి బిడ్డలకి ఏమవ్వాలి? ఈ వృక్ష ఫలం తినడానికి అధికారం దొరుకుతుంది. ఏదో నోటుతున్న వృక్షంతున్న మనం తినడానికన్నా అధికారం దేవుడి ముందుకు ఇచ్చారు, కానీ వారేం చేయలేదు.
తినలేదు. ఏది తిన్నారు దాన్ని చెప్పారో అదే తిన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు చెప్పిన 2వ అధ్యాయం 7వ వాక్యం, జయించిన వాడికి ఏమవుతుంది? స్తోత్రం కలిగింది కాక. అక్కడ వృషభలం తినాలంటే జయించాలి. జయించిన వాడికి ఏమవుతుంది? స్తోత్రం. ఎక్కడెక్కడ లోకంలో ఏం చేయాలి? 2 సాతాను, 3 శరీరం. ఈ 3 శక్తులు జయించిన వాడికి ఏమవుతున్నారు? ఆమె చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన. కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చినప్పుడు కొత్త యెరూషలేములో ఉన్న జీవ వృక్షానికి ఫలం తినడానికి వాడికి అధికారం ఉంది. అధికారం దొరకడానికి ఆలోచన తన బట్టలు ఏం చేయాలి? ఉతుక్కోవాలి. అది మన తెలుగులో ఉతుక్కోవాలి, ఇంగ్లీష్లో కాదు. ఇంగ్లీష్లో కాదు, ఉతుకడం కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యానుసరించి జీవించిన వాడు మాత్రమే ఈ వృషభలం తింటున్నారు అన్నమాట. స్తోత్రం. మనకు 2 అర్థం తీసుకుంటొచ్చు. ఒకటి, దేవుని వాక్యం అనుసరించి తన వస్త్రం ఉదుక్కున్నవాడు. నా తోడుకు వాక్యం చెప్పాలి మీరు. దేవుడు వాక్యం అనుసరించి తన వస్త్రం ఉదుక్కున్నవాడు ఫలం తినడానికి దేవుడు అధికారం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని సంకపడతారా? మీరేం చేయాలి? దేవునికి స్తోత్రం కదా. తన వస్త్రం ఏం చేయాలి? ఉదుక్కుకోవాలి అని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన 7వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 7వ అధ్యాయం 13వ వాక్యం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తముల వస్త్రము ఉతుక్కున్నవారు. సంవత్సరం చెప్పలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వారు గొర్రెపిల్ల రక్తంలోని ఎవరు? అది ఎవరు? అక్కడ 7వ అధ్యాయంలో ఉన్నవారు ఎంతమంది ఉందండి? 1,44,000 వేల మంది మనిషిలో ఏం చేసిన? ముద్ర వేసిన వాడు. వీరందరూ ఏం చేసిన? ఏ గొర్రె పిల్ల రక్తం అన్నది ఏం చేశారు? ఏం చేశారు? ఉతుక్కోబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇది ఆడు ఉదకన ముందుకు మనం ఉదికారు. ముందుకు మనం ఏం చేశారు? మన జీవితం గొర్రెపిల్ల రక్తంలోని మన వస్త్రం, మన జీవితం ఏమైంది? కడగబడింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వారే ఏంటి? గొర్రె పిల్ల రక్తంలోని ఏం చేశారు? కడగబడిన వాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దేవుడు వాక్యం అనుసరించి తన వస్త్రములు ఉతుక్కున్న వాడికి తినడానికి దేవుడు ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. జీవవృక్ష ఫలం. అర్థమైన వారు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అక్కడే ఒక మాట కూడా చదవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఏంటంటే ఆ 14వ వాక్యం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. అంటే జీవవృక్షం ఫలము తినడానికి తన వస్త్రములు ఉతుక్కున్నవారు. హక్కు ఉన్నవారు. హక్కు ఉందంటే అధికారం ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ 22వ అధ్యాయంలో ప్రకటన 22వ వాక్యం చూడండి. 2వ వాక్యం ఒకసారి కూడా. ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదకు శాపగ్రస్తమైన దేతియు దానిలో ఉండదు. జనములు అని రాయబడేది కదా. జనములను స్వస్థపరచుటకై. స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా చెప్పండి. మనం కాదు, మనం ఎవరు?
మన జనంలా ఏసైకి మనం ఎవరండి? భార్య, పెళ్లి కుమార్తె. అవును కదా, దేవునికి స్తోత్రం. అది అందరి మీద మర్చిపోయి ఇదే చదవకూడదు. జనములు అనేది మన కాదు, జనములు ఇస్రాయేల్ కాదు, ఇస్రాయేల్ కాక కూడా ఇంకా అన్నిలో అక్కడ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అన్ని జనాలు ఉంటారు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ పుస్తకం అన్ని రాయబడి గొర్రెపిల్ల అని రాయబడి, పరిశుద్ధాత్మ గురించి రాయబడం లేదు. పరిశుద్ధాత్మ గురించి ఎందుకు రాయడం లేదు? పరిశుద్ధాత్మ సంఘం తీసుకొని వెళ్ళిపోయారు కదా, అధికారులు ఎవరికి ఇచ్చారు? సంఘం తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత భూమికి, ఈ భూలానికి అధికారులు ఎవరి చేతికి ఇచ్చారు? సంఘం పైకి పరలోకానికి వెళ్ళిపోతే అధికారం ఎవరి చేతికి వెళ్ళండి? ఏసైకి ఇచ్చారండి. ఈ భూమి అధికారం ఎవరి చేతికి ఇచ్చారు? ఏసైకి ఇచ్చారు. సాతానికి బంధించారు కదా 1000 ఏళ్ళు. మరి అదని మర్చిపోయారు మీరు. స్తోత్రం. ఈ భూమి అధికారం ఎవరి చేతికి? ఏసై చేతికిన్నప్పుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇక్కడ చేయడానికి అక్కర్లేదు. ఆడు పని ముందుకు ఎక్కడికి వెళ్ళారు? ఇంకా ఎవరు? గొర్రెపిల్ల ఇక్కడ పరిపాలన చేశారు. అదే గొర్రెపిల్ల అని రాయబడింది. స్తోత్రం. అల్లేదే చెప్పలేదు. మీ అల్లేదే చెప్పినప్పుడు ఇప్పుడు ఆపానండి అనుకున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకని దేవుడు కదా, దేవుడికి స్తోత్రం కలిగింది కాక గొర్రెపిల్ల. ఏసైకి అక్కడ రాయబడినప్పుడు ఏమవుతున్నాను? గొర్రెపిల్ల అని రాయబడినట్టుగా బైబిల్ రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు భూమి ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే యేసుక్రీస్తు గొర్రెపిల్లగా ఇక్కడ భూమిలో ఏర్పాటు మనము దేవుడికి పెళ్లి కుమార్తెగా ఆది తోడుగా నడుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనకి ఇది ఈ ఆకలి తినడానికి అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎవరు తింటున్నారు? అన్యులు తింటున్నారని రాయబడింది. దేవునికి స్తోత్రం. మనమందరూ ఏమైంది? రూపాంతరం చెందారు. మనమందరూ ఏమైంది? రూపాంతరం చెందిన శరీరం ఏం లేదు. రూపాంతరం చెందిన శరీరం ఏం లేదు. ఏ రోగం లేదమ్మా. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. యేసయ్య శరీరం ఎలాగా అయిందో అదే శరీరం మనకు దొరికినప్పుడు మనలో ఏముండరు. ఏ రోగం అవసరం ఉంటే తినచ్చు. అవసరం అయితే ఇష్టం అయితే తినండి, లేకపోతే పోనండి. అనుకోండి. యేసు ప్రభు రూపాంతరం చెందిన తర్వాత ఏం చేశారు? శిష్యులతో కలిసి ప్రయాణం అయితే ఏం తిన్నారు? రొట్టె తిన్నారు. స్తోత్రం. ఇంకా తిన్నా చెప్పండి. ఏంటి? చేప. స్తోత్రం కలిగింది. రొట్టె చేప తిన్నారు. అదే లుకాసు వార్తలో రాయబడిందండి. చేప ముక్క ఇచ్చారండి. 24వ అధ్యాయంలో ఏమి ఇచ్చారండి? చేప నీ ఇచ్చినప్పుడు చేప ముక్క ఇచ్చినారు. ఏసైకి వదిలేసి చేప పట్టుకోవడానికి వెళుతున్న పీతర్ గారికి, యోహన్న గారికి 7 గురులు శిష్యులకి దేవుడు ఏమిచ్చారు? దేవునికి స్తోత్రం. ముక్క ఇవ్వలేదు. ఏమిచ్చారు? పెద్ద చేపలే ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నీ ముక్క ఇచ్చినప్పుడు ఆడు నీకు పెద్దది ఇస్తాడు. ఎవరికి అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది గాక. అంటే నేను చెప్పుకొని వచ్చిన ఏమంటే రూపాంతరం చెందిన శరీరంలో మనకు ఇష్టమైతే ఏమొచ్చు? తినవచ్చు. స్తోత్రం కలిగింది కాక. రక్తం లేదు కాబట్టి ఏమైందండి? మనకు ప్రౌఢ దేవునికి స్తోత్రం కలిగింది కాక. యేసు ప్రభు తిన్నట్టుగా మనం కూడా తినొచ్చు. యేసు ప్రభు ఏం చేశాడు? ద్వారం మూసినప్పుడు యేసు ద్వారం విప్పకుండా లోపలికి వెళ్ళినట్టుగా అదే శరీరం మనకు దొరుకుతుంది. స్తోత్రం. ఒక సెకండ్ భూమికి రావచ్చు, ఒక సెకండ్ భూమి నుండి ఎక్కడికి వెళ్ళవచ్చు. ఒక సెకండ్ కూడా అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంత స్పీడ్ దొరికిన ఒక శరీర దేవుడు మనకి ఇవ్వబోతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు ఈ కొత్త యెరూషలేములో అన్యులు ఉన్నారు. అదొక తర్వాత నేను కొత్త యెరూషలేముల గురించి చెప్పినప్పుడు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. అది వారందరూ ప్రాకారంలో తిరుగుతున్నట్టుగా బైబిల్ రాయబడి ఉంది. దేవుడి బిడ్డలకి కోసం దేవుడు కట్టబడిన ఒక ఇల్లు అండి కొత్త యెరూషలేము.
ఆ యెరూషలేములో ఏం లేదు, ద్వారం లేదు, ఏం లేదు, తలుపు లేదు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ చీకటి లేదు, అక్కడ ఏం లేదు, చీకటి లేదు. అక్కడే ఆ దేవుని సూర్యుడు చంద్రుడు లేదు. ఎందుకు? మొత్తం మనమే సూర్యుడు చంద్రుడు. మొత్తం ఇక్కడ కూర్చున్నాడు ఎవరు సూర్యుడో ఎవరు చంద్రుడో నాకు తెలియదు. స్తోత్రం కలిగిన అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసు ఏదో సూర్యుడు ఏదో చంద్రుడు అని తెలిసిపోతుంది. స్తోత్రం చెప్పండి. నేను వెయ్యండి పరిమాణం చెప్పినప్పుడు సూర్యుడు వెలుగు 7 రెట్టింపు అవుతుంది, పెరిగిద్ది. ఏంటంటే ఇప్పుడు సూర్యునికి ఉన్న వెలుగు కంటే 7 రెట్టింపు. అలాగైతే మనం వెలుగుడారు ఊహించండి. అంత సూర్యుడికి 7 రెట్టింపు అంటే వ్యవసాయ వచ్చినప్పుడు మనం వెనకుది ఎన్న వెలుగురా బాబు. నాన్నతో చెప్పడానికి ఆవిడ అంత భయంకరంగా వెలుగు దాటికించిన బిడ్డలుగా మనం మారిపోతున్నారు. దేవుడికి ఇవన్నీ కొంచెం మాత్రం నేను చెప్తున్నానండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మొత్తం తెలిసిపోతుంది. అంశంగా మాత్రం చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది గొర్రె పిల్ల రక్తంతో వారు ఏం చేశారు? రక్తంలో కడగబడింది. ఇప్పుడు కూడా దేవుడి బిడ్డలకి రక్తంతో యేసయ్య రక్తంతో కడగబడాలి. ఏమండి? ఇప్పుడు దేవుడు మనకు ఇప్పుడు యేసయ్య పరిశుద్ధపరచడానికి నీ దేవుడు వశములు ఏం చేయడానికి లేదు, మొత్తం చేశారు. అవునా? చేసిందా లేదా? మమ్మల్ని శుద్ధిపరచడానికి నీ ఏదైనా దేవుడు చేయాలన్నారా? చేయాల్సిన క్రియ ఇంకేం లేవు, ఏది లేదు. అందుకే ఎవరు చెప్పలేదు. ఎవరి పత్రిక 10 అధ్యాయం కూడా ఉంది. ఎవరి పత్రిక 10 అధ్యాయం ఇదన్నీ స్తోత్రం కలిగిన 14వ వాక్యం చూడండి. 14వ వాక్యం. ఒక ఆత్మల చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవుడు చేశారు, మొత్తం చేశారు. దేవుడు మమ్మల్ని ఏం చేశారు? సంపూర్ణ. నీ బాకి నీ పక్షములు ఉంది. నీ చేయవలసిన కార్యాలు చేస్తే దేవుడు వశంలో చేయవలసిన ఉన్నా పరిశుద్ధం అన్ని చేశారు. ఇది మనమే చేయవలసిన ఉంది. దేవుడికి స్తోత్రం. మమ్మల్ని శుద్ధిపరచడానికి దేవుడు 3 సబ్బులు మనకి ఇచ్చారు. 3 సబ్బు. ఒక సబ్బు దేవుడి వాక్యం. అవునా? దేవుని స్వార్థలో నేను ఇప్పుడు చెప్పిన వాక్యం వల్ల మీరందరూ పవిత్రులు అయిందని రాయబడి. అప్పుడు వాక్యం వలన నీకేమవుతున్నారు? పవిత్రులు. మొదటి పితరు 1 వాక్యం 1-2 వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ మమ్మల్ని కడగొచ్చున్నది. చదవండి. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన ఆత్మ వలన పరిశుద్ధపరచున్నారు. రెండవది ఎలాగ దేవుడు పరిశుద్ధపరుచున్నారు? ఆత్మ. మర్చిపోకూడదు. మూడవది యేసు రక్తం. అవును కదా? యోహాను సువార్త 1:7 యేసు రక్తము సకల పాపము నుండి మనల్ని కడుగుతున్నది. అదేది? ఇది మూడు అర్థం ఉందండి. మీరు అన్ని కలిపి కొట్టకూడదు. ఏదండి? యేసు రక్తం సమస్త పాపము నుండి మమ్మల్ని ఏం చేస్తున్నారు? కడుగుతున్నది. రక్షింపబడిన సమయంలో నీలో ఉన్న పాప మరకలు, అలాగే చెప్తే అర్థమవుతుంది. పాప మరకలు అంటే అర్థమైందా? ఏంటి మరకలు అంటే? అండి మరక అంటే బట్టల మీద పడిన మచ్చ. ఆ మచ్చకి అని చెప్తున్నా మరకలు. ఆ రక్తం పడితే ఈ మచ్చ ఏమవుతుంది? అదే చేసింది. అది యేసు రక్తం. అదే చెప్పండి. రెండవదే అది మనం ఎప్పుడు రక్షింపబడినప్పుడు బాగా మరకలు ఉండి ఆ రక్తం మమ్మల్ని ఏం చేస్తున్నారు? రెండవదే ఇప్పుడు వర్తమాన ప్రసన్న కాలంలో మమ్మల్ని ఎలాగ కడుగుతున్నారు? యేసయ్య వాక్యం. ఏంటంటే చెప్పండి. అందుకని వాక్యములు ప్రార్థనకి రండి, ఉపవాస ప్రార్థనకి రండి, ఇంటి ప్రార్థనకి రండి. అన్ని వచ్చినప్పుడు దైవదాసుడు చెప్పిన వాక్యం వినటం వలన నీలో జరుగుతున్నారు. తల్లి చెప్పండి. కడుగుతున్నారు దేవునికి. వాక్యం ఎంత పడుతున్నారో మన హృదయ లోపల ఏమంటున్నారు? చెప్పండి. దేవుని వాక్యం 200, దేవుని వాక్యం 200 తర్వాత దేవుని వాక్యం 2 అంచెల కట్టడం. తర్వాత
మరి ఆ మద్యమును నానా మధ్య 12 ఎప్పుడు నానా మధ్య 12 ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. శరీరం మద్యములో రెండు ఒకటి ప్రాణాత్మను హీలను అంటే వాక్యం ఎక్కడ పెడుతున్నాడు. ఒకటి రెండు అదో ప్రాణము ఇది రెండు కలిపి కొట్టద్దమ్మా. ప్రాణం వేరే ఆత్మ వేరే. ఇది అక్కడికి వెళ్ళిన పని అండి దేవుడు వాక్యం. స్తోత్రం కలిగింది. అదే చెప్పండి గట్టిగా. మనిషి హృదయంలో 4 గది ఉందట. మనిషి హృదయంలో ఆ 4 గది లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న చెత్త అన్ని కడిగిసి బయటికి తీసుకొని వచ్చినదే దేవుడు వాక్యం. శరీరము ప్రాణము ఆత్మ 3 సరువుగా పని చేస్తుంది దేవుడు వాక్యం. ఓకే స్తోత్రం కలిగింది. స్తోత్రం. ఈ రెండవది పరిశుద్ధాత్మల శక్తి. అవును కదా, పరిశుద్ధాత్మలు మమ్మల్ని శుద్ధిపరిచారంటే రాయబడింది. మొదటి కొద్ది 6వ అధ్యాయములు 11వ వాక్యంలో ఆదివారం చర్చ నేను చెప్పారు. పరిశుద్ధాత్మలు మమ్మల్ని కడుగుతున్నారు. ఏంటండి పరిశుద్ధాత్మ మమ్మల్ని ఏం చేస్తున్నారు? ఒక సోదరం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. ఓకే ఇది శ్రద్ధ కలిగి వినండి. పరిశుద్ధాత్మకి అగ్నికి బైబిల్ రాయుడు సోదరం మనలో ములచి వచ్చిన పాప స్వభావమునికి కాల్చి వేయడానికి ఉన్న శక్తి ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. స్తోత్రం. నీలోని పాపం ములచి వచ్చినప్పుడు ఈ అగ్ని ఏమవుతున్నారు? అప్పుడప్పుడు ఈ అగ్ని నీలోనికి ఏం చేయాలి? దిగాలి. అందుకని ఏ వేదాంతంలో రాయబడి దేవుని వెతివీయడంలో అగ్ని ఏమవదు, ఆపకూడదు, ఆరిపోకూడదు. దేవుడు వెతివీయడంలో ఎప్పుడు ఏం చేయాలి? అగ్ని ఏమవ్వకూడదు, ఆరిపోకూడదు. ఎందుకంటే పై నుండి దిగి వచ్చిన అగ్ని ఎప్పుడు నీ శరీరమైన వెలివీయడంలో 24 ఏముండాలి? మాట్లాడి వండితే ఉంటుంది. సంగమా ఇది మనకు అవసరం. ఈ 2026లో పరిశుద్ధ శక్తి నీకు అవసరం. ఆ శక్తి వలన మీకన్నా ఏమవుతున్నారు? అన్ని శక్తి నాశనం చేయడానికి నీలోని ములచి వచ్చిన పాప స్వభావం అన్ని ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కండి. స్తోత్రం చెప్పండి. మనలోనే ములచి వస్తున్నారు కదా? లేదు అవును కదా. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం నుండి కిందకి చదవండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం నుండి. లేదు 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. మన యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి చాలినంత బలము గలవై. మన యుద్ధోపకరణము మనకు అప్పుడు యుద్ధోపకరణం ఉంది. ఇప్పుడైతే ఎవరు వాడుకున్నారు? ఇప్పుడు ఎవరైతే వాడుకుంటున్నారు? అదే రామపత్రిక ఉంది కదా. 6వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. ఈ జాగ్రత్త ఉంచండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. నీ అవయవాలు నీ ఆయుధము వెపన్స్. ఇక్కడ ఇంగ్లీష్ రాయబడింది వెపన్స్. ఇంగ్లీష్ నీ ఆయుధములు ఏం చేయకూడదు? దుర్నీతికి సాధనముగా వాడకూడదు. ఈ ఆయుధం ఎవరు వాడుకున్నారు? ఒకసారి నాకు ఓడిగారండి. ఈ రాత్రి ఆయుధం ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇచ్చిన అనుకో జయించండి. మనకున్న మెయిన్ ఆయుధం ఎవరు? సహోదరులకున్న మెయిన్ ఆయుధం ఎవరండి? ఆడవాళ్ళకున్న మెయిన్ ఆయుధం ప్రార్థన. 4 ముసలమ్మ ముచ్చట్లు. నేను 4 ఇంటింట తిరిగి అంతా చేసి కుటుంబాలని పాడు చేసేసే. మగవాళ్ళు అందరూ నూడిల్స్ ఉన్నాయండి. నూడిల్స్ మగవాళ్ళు అందరూ పురుషులందరూ నూడిల్స్ లాగా. మగపిల్లలు సారీ ఆడపిల్లలు అందరూ ఎలాగ ఉంటాయి?
నూడిల్స్. మగవాళ్ళకి ఇడ్లీ అయ్యి తట్టు వెళ్ళం. ఇడ్లీ అది వంకాయ దగ్గర కాదు, అది కన్నం ఉంది, కన్నాలు ఉంది, ఈడే ఉంటుంది అయితే పాత్రం. సోదరం ఆడపిల్ల ఒకటి ఇదే ఒకరితో పట్టుకుంటే చివరికి ఏం వాడదు. మ్యారేజ్ చేసిన దినం స్టార్ట్. ఎవరు ముక్కు మీద లేని పెట్టకూడదని నిజమైతే మ్యారేజ్ చేసిన ఆ రోజున స్టార్ట్ చేస్తారు పాస్టర్. మన వాళ్ళు మర్చిపోయారు, మనకి కండం ఉంది కాబట్టి పోయింది. కానీ ఆడపిల్లలు మాత్రం ఏం చేయరు, ఒక్కరు మొదట ఆ స్టోరీ మొత్తం స్టార్ట్ చేస్తారు పెళ్ళి అయిన దగ్గర నుంచి. అందుకే సైలెంట్ అయిపోయారు. నేను అదే చెప్తున్నానంటే నా తొడక రావాలి సంగమా స్తోత్రం. ఇప్పుడు మనకున్న ఆయుధం అంటే యెషయాకి ఎందుకండి 4కి దేవుడు ముట్టారు. యెషయా ప్రవక్తకి దేవుడు అంగి ఏం చేశారు, చెయ్యిలు ముట్టలేదు, చెయ్యి బాగానే ఉంది, కాళ్ళు ముట్టలేదు. ఎందుకంటే నేను అడుగుతున్నాను, నాకు తెలుసు పనికిరాని మాటలన్నీ నాలుగుతోనే కదా ఆడేది. అది కాదండి, ఈయన పెద్ద ప్రవక్తలే కానీ అప్పుడు ఏది రాజా ఉన్నప్పుడు ఆడు ప్రవచనం చెప్పారు. ఉసియా రాజు ఉన్నారు కదా, అంటే నా తోడు రావాలి. ఉసియారాజా ఉన్నారు కదా, వీడు దేవాలయం లోపలికి వెళ్ళి ఏం చేశారు, యాజకులు దిగాల్సిన పని వీడు చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేశారు, నోరు మూసుకొని కూర్చున్నాడు. విజయరాజు యాజకుడు చేయాల్సిన పని విజయ చేశాడు. అప్పుడు ప్రవక్త ప్రవచనం చెప్పకుండా నోరు మూసుకొని కూర్చున్నాడు. చెప్పలేదు అంటే చెప్పాలి, కుష్టం వచ్చిన ముందుకు చెప్పాలి కదా. చెప్పాలి కదా, ఏం చెప్పాలి, నీ రాజుడు నీ ఏం చేయకూడదు, యాజక ధర్మం చేయకూడదు అని చెప్పాలి కదా. ఇదే వీడు చేయలే, చెబితాడు ఎందుకు చేయలే, చెబితాడు మరి మానమానం దొరకదు. అది దొరికిన పోతాను కదా, జీతం దొరికేది పోద్ది. మనము కొందరు అలాగే చేస్తున్నారు కదా, కొందరికి చేసిన తప్పు మనమేం చేయదు, సైలెంట్ ఉండిపోతాం. కారణం అండి లాభం దొరికేది ఆగిపోద్దేమని. మాత్రం అయిపోయింది, మాత్రం అయింది, మీరందరూ ఒక్క పట్టు. అంటే దొంగ పిల్లి పాలు తాగి చూసాడు సైలెంట్ కూర్చున్న దేనికి ఎవరికి తెలియకూడదని. యెషయాకి దేవుడు 4 ముట్టారు అందరూ పాటలు చెప్తున్నారు. నేను ఈ మధ్యనే తెలిసిపోయింది దేవుడికి స్తోత్రం కనుక. ఎందుకు ముట్టారంటే చెప్పబడిన స్థలంలో ఈడేం చేశారు, ఆ మౌనం పాటించిన కాబట్టి అక్కడ దేవుడు ముట్టారు స్తోత్రం. అక్కడ ముట్టినప్పుడు కరెంట్ వచ్చింది, నేను ఎక్కడ నివసించుచున్నారు అపవిత్రులైన జనాల మధ్య స్తోత్రం కలిగింది. ఈ రాత్రి నీ 4 దేవుడు ముట్టితే చెప్పండి. అందుకని పెళ్లికి వస్తుంది మళ్ళీ పరిశుద్ధాలను దేవుడు ఎలాగ దిగి వచ్చారు చెప్పండి. అగ్నిడాలుగా వండి ఏ పీతరు కాదు, ఏ సైకి తెలియలేదు, ఏ 4తో చెప్పారో ఆ 4 లోపలికి అగ్ని వండి 4 దిగి వచ్చినప్పుడు మాట మారుంది. అప్పుడు భయం పోయింది తప్పుడు. నేను కూడా ఇంకా ముందుకు ఇలాగ నేర్చుకున్నాను. ఏది యెషయా రాజుడు ఉండే సమయంలో ఏం చేయలేదు, ప్రవచనం చెప్తున్నాను. కానీ ఎందుకు వీడికి 4 ముట్ట నేను అనుకున్నాను, పాపం చేశారేమో అని అనుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అది కాదు, దేవుడు మనము దేవుడు బిడ్డలు ఎవరి పక్షములు నిలబడిన వాడు. మలాంటి గ్రంథంలో ఉంది కదా, 2వ వాక్యమో ఒకసారి చదువు చదివి పోతున్న సమయం. 2వ వాక్యమో నేను కూడా చూడాలి. అప్పుడే దొరికిందమ్మా చదవమ్మా. 2:7 యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు. ఎవరి నాట్లు 4 ఏముందండి, యాజకుల నోట్లో. యాజకుల నోట్లో ఎవరుందండి, యాజకులు ఎవరండి? మనం ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్పండి. యాజకులు ఎవరు?
మనం అందరూ కదా, పాస్టర్ గారు మాత్రం ఎందులో వేసేస్తున్నాం? వాళ్ళు మాత్రమే, మనం అందరూ ఎవరు? యాజకులు సమూహం కదా. నీ మౌనంగా కూర్చుంటే ఏం చేసింది? నీ నాలుగునే అగ్ని మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడలేకపోతే ఒకటి తప్పు చేస్తే ఏం చేయకూడదు, మౌనం పాటించకూడదు, మాట్లాడే వాక్యం చెప్పాలా. నీ ఎవరండి? నీ నాలుగు ఎవరు నాలుగు? దేవుడు నాలుగు. నీ నాలుగులో దేవుడు వాక్యం ఉన్నది. వాక్యం ఉంది కాబట్టి నీ చెప్పలేకపోతే ఎక్కడ అగ్ని దిగాలి. అప్పుడు నాలుగు బాగా అవుతుంది, అప్పుడు చెప్తుంది. అందరు ఉన్నారు ఇక్కడ. స్తోత్రాలు కలిగినగాక. కిందకి కరెక్ట్ గా ఉండినట్టుగా ఉందమ్మా. అవును కదా? 7-8 వాక్యం చదవండి కన్నా. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారి జ్ఞానమును బట్టి బోధింపవలెను. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. అది నాకు ఒకటి నాపై బట్టి కొంచెం తేడా ఉందండి. అంటే నాపై ఉండే అయ్యారు ఇలా చెప్తున్నారంటే నాపై ఉంటే దేవునికి స్తోత్రం. అంటే 7వ వాక్యం నుండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమండి? యెహోవా దూత తన నాలుగ దేవునికి బోధించడానికి ఉన్న నాలుగే అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 6వ వాక్యం నుండి చదవండి. 6వ వాక్యంలో సత్యము గల ధర్మశాస్త్రం బోధించుచు దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, జ్ఞానమును బట్టి బోధింపవలెను. దేవునికి స్తోత్రం. నీ నోటి నుండి సైన్యములకి యాజకులు, సైన్యములకి యెహోవా దూత. అవును కదా? స్తోత్రం. దేవుని దూత, దేవుని యాజకుడు. స్తోత్రం. నీ నాలుగ దేవుడు నాలుగా మారాలి. ఆమేన్. అక్కడే మారలేకపోతే దేవుడు అయితే యెషయా గారికి 4 ముట్టినట్టుగా మనం 4 దేవుడు ముట్టితే మనం అప్పుడు కరెక్ట్ గా చెప్తుంది. అవును కదా? బైబిల్ చెప్తున్నారంటే నీ సహోదరుడు పానం చేస్తే అని నీ చెప్పలేదే, నీ ఎవరి పక్షం చేస్తున్నారు. నీ సహోదరుడు తప్పితం చేస్తే నీ అది పాత నిబంధన ఉండండి, అది చెప్పలేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? చేసిన తప్పితానికి నువ్వు కూడా పాలుభాగస్తుడివే. అదే అర్థము. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుడు కనబడ్డారా మన నాలుగులకి దేవుడు అగ్ని దిగితే బాగుంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన. నేను ఎక్కడి నుంచి వచ్చాను? పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వల్ల మనలోనికి దిగి వచ్చినట్టుగా నేను చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని దిగితే మన జీవితం ఏమవుతున్నాం, ప్రతి దినములు ఏమవుతున్నాం, ములచి వచ్చిన పాపం కాల్చిపోతున్నాం. యేసు రక్తము పాప మరక నుండి మమ్మల్ని విడుదలిస్తున్నారు. యేసయ్య వాక్యము దేవునికి స్తోత్రం కలిగిన గాక. పాప స్వభావం నుండి మమ్మల్ని విడుదలిస్తున్నారు. స్తోత్రం. యేసయ్య పరిశుద్ధ శక్తి, పాప శక్తి నుండి మమ్మల్ని పిట్టిపించిన ఆత్మశక్తి. దేవునికి స్తోత్రం. ఇలాగ ప్రతి దినములు కడుగండి. హల్లెలూయా. అందుకని ప్రతి దినం మనకు పశ్చాత్తాపం రావాలి. ప్రతిదినం ఏం రావాలి? స్తోత్రం కలిగింది. అంటే నేను చెప్పుకొని ఎక్కడైనా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 22వ 2వ వాక్యం, ప్రకటన గ్రంథము 14వ వాక్యం. వారు ఏం చేసిన తన వస్త్రము ఏం చేస్తున్నారు? ఉతుకుతున్నట్టుగా మన జీవితమైన వస్త్రం ప్రతి దినం ఏం చేయాలి? ఒకటి దేవుడు వాక్యానుసారంగా, ఒకటి యేసు రక్తం వలన, 2 పరిశుద్ధాత్మ వలన ఉతుకండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు రాకడ సమీపించిన కథగా. రాకడ కోసం మనం సిద్ధపడగలగడానికి మన జీవితం ఏం చేయాలి? కట్టుకంటే దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. జీవితంలో మీరు కళ్ళు కప్పకుండా దేవునికి స్తోత్రం మౌనంగా కూర్చుంటున్నానుకో
స్తోత్రం. చెయ్యిన దాన్ని చూసుకొని మౌనంగా కూర్చుని అనుకో, మీరు కూడా ఆడు చేసిన పాపములు పాలు పొందిన దేవుడు బిడ్డలుగా ఉంది. అందుకని రాత్రి మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. ఈ 7 పరిపాలన జరిగినప్పుడు దేవునికి స్తోత్రం. జీవ వృక్షత్తుల ఫలం తినడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. స్తోత్రం కలిగిన గాక. అంటే ఎస్కేలు గ్రంథాల మధ్య 10-20 ఎస్కేలు గ్రంథము 47-12 వాక్యములు స్తోత్రం. జీవ వృక్ష ఫలము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 పరిపాలన దినముల జీవ వృక్షత్తుల ఫలం ఉంది. దేవునికి స్తోత్రం. అది తినడం వలన దేవునికి చాలా మందికి స్వస్థత కలుగుతున్నారన్న బైబిల్ రాయబడి. నా మాట ముగించున్నాను. ఈ రాత్రి దేవుడు విడుదల దేవునికి స్తోత్రం కలిగిన గాక. మమ్మల్ని స్వస్థపరిచిన దేవుడు ఉన్న కనుక ఇప్పుడు ఫలం తినడానికి అక్కర్లేదండి. దేవుడు వాకి నేను నిన్ను స్వస్థపరిచినా దేవుని స్తోత్రం. అదే చివరి మాట కూడా చెప్పిన మొదటి Peter 2:22 వాక్యములు. ఆయన దెబ్బల వలన మనకేమైంది. హల్లెలూయా. ఈ రాత్రి సిలువలు మన కొరకు యేసయ్య ఎన్ని దెబ్బలు తాకారో ఆ దెబ్బలు మన దేవునికి ఏముందండి, స్వస్థత కలుగుతున్నారు. ఈ రాత్రి దేవుడు ఈ వాక్యం ద్వారా అందరికీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఈ రాత్రి వేళ మనం అందరం కూడా తలలు ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం. చెప్పబడిన వాక్యం జీవవృక్షము ఫలమును మనం అనుభవించి తీరాలి. ఈ రాత్రి వేళ మనలో ఫలమున్నదా లేదా ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకు తీరుదాం. గొడ్డలి పట్టుకొని యేసయ్య ఫలము లేని చెట్లను నరికి వేయడానికి, నరకములో వేసి తీరడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. ఈ రాత్రి వేళ నేలో గొడ్డలి పడకుండా ఉండి తీరేటట్టుగా జీవవృక్షానికి ఫలం చెందిన బిడ్డలుగా ఆకు వాడకుండా నిరంతరం ప్రతి నెల ఫలమిచ్చుకు తీరే దేవుని యొక్క బిడ్డగా జీవిస్తానని ఒప్పుకోని తీరగలిగి తీరితే ఈ రాత్రి కడగబడి తీరడానికి యేసయ్య రక్తము మనకి సులభముగా దొరికి ఉన్నది. దేవుని యొక్క వాక్యం మనల్ని కడిగి తీరడానికి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వేళ మనల్ని కడిగి తీరడానికి, ఫలం పొంది తీరడానికి అవకాశం వచ్చేటట్టుగా ఈ రాత్రి వేళ వాక్యోపదేశం మనల్ని సిద్ధపరిచి తీరింది. ప్రార్థన చేసుకునే ముందు ఒక్క నిమిషం వ్యక్తిపర జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. నీతో మన సాక్షి మాట్లాడుతుంటే ఈ రాత్రి వేళ నీలో పశ్చాత్తాపం కలుగుంటే ఏడవచ్చు, కన్నీరు కార్చొచ్చు, నోరు పిలిపి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి తీరొచ్చు. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి మేము వినగలిగాం దేవా. ఏదేని తోటలో ఉన్న దేవా ఆ జీవ వృక్షము లాగే మేము కూడా ఫలించి తీరేంతటిగా, ఫలం సంపాదించి తీరేంతటిగా దేవ మాలో ఉన్న ఫలము ద్వారానే చెట్టును గుర్తించుకోగలిగి తీరేది. ఫలము లేకపోతే దేవా ఏ రీతిగా నువ్వు చెట్లను శపించి తీరావో ఆ రీతిగా శాపం మా మీదకి వచ్చి తీరొచ్చు దేవా. దాంతటితో వాగిపోలేదు. ఫలము లేనందున చెట్టులను నరికివేసి తీరేంతటిగా ఈ రాత్రి వేళ గొడ్డలు పట్టుకుని యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకులు వాక్యం బోధించేది నీ మీద గుట్టలు పడకుండా ఉండి తీరేంతటిగా ఈ రాత్రి వేళ కొందరి మీద నుంచి గుట్టలు తొలగి ఫలం కాసి వచ్చి తీరేంతటిగా, వేరు పారి తీరేంతటిగా, ఎఫెసీ పత్రిక చెప్పినట్ల క్రీస్తులో ప్రేమలో వేరు పారి తీరేంతటిగా ఈ రాత్రి వేళ కొందరిలో ప్రేమ వేరు పారి తీరిన దాకా దానికి కుటుంబీకులు శత్రువులైన, తోటి సంఘ బిడ్డలు శత్రువులైన, తోటి సేవకుడు శత్రువులైన, ఇరుగు పొరుగు వారు శత్రువులైన, మిత్రులు శత్రువులైన ప్రేమలో వేరు పారేవారిగా మారి తీరుటకు సహాయం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ ఎఫెసస్ సంఘ బిడ్డలకు చెప్పినట్టుగా మీకున్న తొలి ప్రేమలో నుండి మీరు కిందకు పడిపోయారు. ఈ రాత్రి వేళ మాకున్న తొలి ప్రేమను ఒకసారి పరిశోధించుకు తీర్చున్నాం. ఆ శాశ్వతమైన ప్రేమ, కలంకము లేని ప్రేమ, స్వార్థము లేని ప్రేమ ఇప్పటి కాల తరగతులు మాలో తగ్గింది దేవా. మేము ప్రేమ ఉన్నా కూడా ప్రేమను నటించేటట్టుకుంటున్నాం. ఈ రాత్రి వేళ ఒప్పుకుంటున్నాం అయ్యా. ప్రేమ స్వరూపి అయిన దేవా, ప్రేమను మాలో స్థాపించిన దేవా, ప్రేమలో నుంచి మమ్మల్ని ప్రేమించిన దేవా. ఈ రాత్రి వేళ నీ దగ్గర నుంచి మేము ఆ ప్రేమను ఆస్వాదించుకుంటున్నాం. మేము పాపులుగా ఉండేటప్పుడు, మేము అతిక్రమములో జీవించేటప్పుడు, మేము దుష్టులుగా అన్యాయస్తులుగా జీవించేటప్పుడు ప్రేమ మమ్మల్ని వెతుక్కొచ్చింది. క్రీస్తు ప్రేమ మా కొరకు శిలువ మరణాన్ని అంగీకరించుకు తీరింది. యెరూషలేము తెరివీధి అంత బట్టలు లేనివాడిగా ఓ శిలువ చెక్కను మోసుకు తీరి నీ పాపములన్నీ ఆయన మోసుకున్నాడు. నీ మీద ప్రేమ ఉండబట్టే ఈ రాత్రి వేళ ఆయన దగ్గరకు చెప్పగలిగి తీరుతావా దేవా? ప్రేమ నాలో కూడా వేరు పారి తీరాలి.
సహాయం దయచేయండి దేవా. నీ సహాయం దయచేసి తీరితే నేను ప్రేమలో వేరు పారి తీరుతాను. నీటి కాలువ ఎదురుట నిలబడి ఉన్న చెట్టు ఏ రీతిగా తగిన సమయంలో పదవించి తీరి ఆకు ఆడక ఎల్లప్పుడూ పచ్చదనాన్ని ఇచ్చుకు తీరి ఆ చెట్టు దేవుని యొక్క తోటలో నాటబడిన చెట్టు అని సాక్ష్యం ఇచ్చి తీరింతటిగా దేవ మేము కూడా నీ రాజ్యానికి వారసత్వం చెందిన వారిగా జీవించి తీరడానికి కృపా భాగ్యం దయచేయండి. జయించిన వారిగా మారి తీరాలి దేవ. కడిగిన బిడ్డలుగా మారి తీరాలి. అనుదినం మా జీవితంలో యేసయ్య రక్తం ద్వారా మమ్మల్ని మేము కడుక్కుంటూ, ఎప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని మేము కడుక్కుంటూ, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని మేము కడుక్కుంటూ, కొన్ని సందర్భాల్లో మాలో నుంచి దేవా ఆ పాపపు స్వభావం యొక్క వేరు పారు వస్తున్నది దేవా, దాన్ని ఊడబీకి తీరేంతటిగా అలాంటి మంచి సందేశాలు మా సేవకుల ద్వారా దయచేయాలి దేవా. మా తోటి విశ్వాసాల ద్వారా హెచ్చరిక మాటలు మా పాపపు వేరులను పీకి తీరేంతటిగా సహాయం దయచేయమని కోరుచున్నాం. ఈ రాత్రి వేళ చెప్పబడిన వాక్యం కొందరి జీవితంలో ప్రేమలో వేరు పారి తీరేంతటిగా, ఫలం కాసి వచ్చి తీరేంతటిగా, సమృద్ధి వచ్చి తీరేంతటిగా, కడుగుబాటు పొంది తీరేంతటిగా, జయించే వారిగా మారి తీరేంతగా దేవ సహాయపడినందుకు దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ ఈ వాక్యం చెప్పబడి కూడా కొందరిలో ఏ మార్పు ఏ చలనం కలగకుండా, ఎందుకులే ఈ మాట నేను బోర్డు విన్నానులే నాకేం అక్కర్లేదని చెప్పిన జనాంగాలు కూడా ఉన్నారు దేవా. వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఒక్కసారి కూడా వారి మీద కరుణ చూపించదేవా. ఒకసారి కూడా వారి మీద దయ చూపించదేవా. ఒక్కసారి కూడా వారి మీద గుడ్డలు పడకూడదయ్యా. వారికి ఒక్కసారి అవకాశం ఇచ్చితే రండి దేవా. వారికి ఏ హాని కలగకుండా సంరక్షణ దయచేయండి దేవా. అలా దయచేస్తున్నందుకు దేవానికి స్తోత్రం దేవా. ఈ రాత్రి వేళ వాక్యాంశాల ద్వారా మా అందరితో మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. ప్రత్యేకంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అమ్మగారి గురించి స్తోత్రం. పూర్తి ఆరోగ్యముతో స్వస్థతతో సాక్ష్యం చెప్పి సంఘానికి తిరిగి వచ్చినందుకు దేవానికి స్తోత్రం అయ్యా. సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించున్న దేవా. ఆమేన్. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించిన దేవుని స్తోత్రం చేద్దామా? సంఘ బిడ్డలందరినీ దేవుడు స్వస్థపడి స్తోత్రం చేద్దామా? నారాయణ అమ్మని దేవుడు స్వస్థపడి స్తోత్రం చేద్దామా? ఆరోగ్యంగా తీసుకొచ్చి స్తోత్రం చేద్దామా? అప్పుడున్న బిడ్డలు అప్పుడు మాని స్తోత్రం చేద్దామా? మారానాథ యేసయ్య త్వరగా రమ్ము. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.